పట్టణంలో జరుగుతున్న బ్యాంకు మోసాలు, ఏటీఎం దొంగతనాలు జరుగుతున్న సందర్భంలో అప్రమత్తంగా ఉండాలని జమ్మికుంట సీఐ రవి సూచించారు. జమ్మికుంట నగరంలో బ్యాంకు మోసాలు, ఏటీఎం దొంగతనాలు జరుగుతున్న సందర్భంలో ప్రజలు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండడంతో పాటు వారికి సంబంధించిన మొబైల్, ఏటీఎం పిన్ నంబర్లు, ఓటీపీ, పాస్వర్డ్లు ఎవరికీ షేర్ చేయకూడదని సీఐ రవి తెలిపారు. అలాగే తెలిసిన వారికి కూడా ఏటీఎం కార్డులు ఇవ్వకూడదు, పిన్ నంబర్ రహస్యంగా ఉంచాలని సూచించారు. ఏటీఎం పిన్ ఎవరితోనూ పంచుకోకూడదని, పిన్ నంబర్ టైప్ చేస్తున్నప్పుడు కీప్యాడ్ ను చేతితో కవర్ చేయాలన్నారు. అనుమానాస్పద వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండడంతో పాటు ఏటీఎం దగ్గర అనుమానాస్పదంగా తిరిగే వ్యక్తులను గమనించాలన్నారు. ఎవరైనా మీ సహాయం అవసరమని చెప్పినా లేదా సహాయం చేస్తామని చెప్పినా అప్రమత్తంగా ఉండాలని సీఐ వరంగంటి రవి సూచించారు. మోసాలు చాలా ఎక్కువగా పెరుగుతున్నాయి. రీసెంట్గా మనకి ఏటీఎం కార్డు దగ్గరికి వెళ్ళిన తర్వాత శ్రీధర్రావు అని చెప్పేసి మన జమ్మికుంట పట్టణంలో ఏటీఎంలో డబ్బులు క్యాష్ విత్డ్రా చేసుకోవడానికి వెళ్ళడం జరిగింది. ఆయన జస్ట్ ఏజ్డ్ పర్సన్ కాబట్టి అతనికి హెల్ప్ చేస్తా అని చెప్పేసి అక్కడ ఉన్న లోకల్ ఒక పర్సన్ వచ్చేసి నేను మీకు సాయం చేస్తా అని చెప్పేసి మీ కార్డు ఇవ్వమని చెప్పేసి అంటే అతను చూడకుండా వెనకాల వెళ్ళేసి ఆ ఏటీఎం కార్డు చేంజ్ చేయడం జరిగింది. చేంజ్ చేసేసి అందులో పెట్టేసి మీ పిన్ నెంబర్ కొట్టమని చెప్పేసి అంటే అందులో పిన్ నెంబర్ కొట్టగానే ఆ కార్డు వేరే కాబట్టి దాంట్లో డబ్బులు రాలేదు. వెంటనే మీ ఏదో మిషన్ ప్రాబ్లం ఉందని చెప్పేసి ఆ కార్డు ఇచ్చేసి అతను పంపించడం జరిగింది. తర్వాత అతని కార్డు ఎట్లాగో ఆ పిన్ నెంబర్ తీసుకున్నాడు కాబట్టి ఆ కార్డు యూజ్ చేసుకొని మళ్ళీ వేరే ఏటీఎం కూడా అతను ఆ అకౌంట్లోకి వెళ్ళి 40,000 డ్రా చేయడం జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. ఎవరైనా ఏటీఎం కార్డుకి డబ్బులు వేసినప్పుడు ఏమైనా గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా ఏటీఎం కార్డు అడిగినా వాళ్ళకి పిన్ నెంబర్ అడిగినా కూడా 80% వాళ్ళకి చెప్పకూడదని, ఇలాంటి మోసాలకు గురి కావద్దని కోరుతున్నాను.